భగవంతుడు బుద్ధుడు ఒకనాడు మధ్యాహ్నం వేళ విశాఖ నిర్మించిన పూర్వరామ ప్రసాదమునందు విహరిస్తూ ఉన్నాడు. ఆ సమయం మధ్యాహ్న సమయం. ఆ సమయంలో విశాఖ తడి జుట్టుతో వచ్చి భగవానికి ఎదురుగుండా కూర్చుని తను ఎంతో వికలమైన మనసుతో బాధపడుతూ పక్కన కూర్చుంది. అప్పుడు బుద్ధ భగవాన్ అడిగారు, విశాఖ ఏంటి ఈ సమయంలో వచ్చావు? మధ్యాహ్నం పూట మరి ఒకలాగా అలా ఉన్నావు, తడిబట్టలు తల తడిసి అన్నీ ఇలా ఉన్నావు అంటే, భగవాన్ మా ఇంట్లో మరణం జరిగింది. నా గారాబు మనవడు మరణించాడు. మనసు వికలమై చాలా బాధగా ఉంది, అందుకని వచ్చి కూర్చున్నాను అని చెప్పాను. విశాఖ మరి ఈ శ్రావస్తి నగరంలో ఈ జనాభాలో రోజు ఎన్ని మరణాలు జరుగుతాయి అని అడిగాను. రోజు ఒకటి కాదు, చాలా 10 దాకా మరణాలు జరుగుతాయి. నిత్యము మరణిస్తూనే ఉంటారు. అంటే వారందరూ కూడా నీ మనవలు లాంటి వారు, నీ వారేనా అంటాడు. అన్నప్పుడు అవును నేను అలాగే భావిస్తాను భగవాన్ అంటుంది. అన్నప్పుడు మరి ప్రతిదినము నీవు ఇలా తడిబట్టలతో తడిసిన తలతో ఇలా ఉండడం నీకు పరిపాటు అయిపోయిందా అంటాడు. అలాగా కాదు, నా సొంత కుటుంబీకులు నా ఇంట్లో మరణం జరిగితేనే నేను తల తడుపుకుని బట్టలు తడుపుకుంటా, శోకంతో ఉంటాను, బయట ప్రజలదే కాదు అంటే. మరి ప్రేమ అది చెప్తాడు అప్పుడు భగవాన్. 100 ప్రియములు విశాఖ, 100 ప్రియములు ఉంటే 100 దుఃఖాలు, 50 ప్రియములు ఉంటే 50 దుఃఖాలు, 10 ప్రియములు ఉంటే 10 దుఃఖాలు, 1 ప్రియం ఉంటే 1 దుఃఖం. ఈ ప్రేమ అయినది పోయినప్పుడు చాలా దుఃఖంతో ఇలా ఉంటుంది. కనుక ప్రియము లేనివాడికి దుఃఖమే లేదు, దుఃఖము ఉండదు, మరణము ఉండదు, ఏ బాధ ఉండదు, శాంతిగా ఉంటాడు అని చెప్పేటప్పటికి ఆమెకి మనసుకి శాంతి కలిగి, అంటే ప్రతి ఇంట మరణం జరుగుద్ది, ప్రతి ఒక్కరికి కష్టం ఉంటుంది, ప్రతి ఒక్కరికి బాధలు ఉంటాయనేది అర్థమై ఈ మరణాన్ని ప్రతి ఒక్కరు ఒప్పు తీరాలని విశాఖ మనస్సు సంభాళించుకొని శాంతి పొంది ఎంత భారం అయితే వచ్చిందో అంత తేలిగ్గానే లేచి గృహానికి పయనమై వెళ్ళిపోయింది. ఇది బుద్ధ భగవాన్ ఓరడింపు. సహజమైన దాన్ని అలా సహజంగా చెప్పి ఆమెను ఓరడించాడు. ఆమె తెలుసుకుని వెళ్ళిపోయింది. మరొక రోజు ఇంకొకటి.